రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడం జరుగుతుందని జై భీమరావు భారత పార్టీ పీఏసీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పిఠాపురం అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. కాకినాడ జై భీమరావు భారత పార్టీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బడుగులకు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసమే పార్టీని జాడ శ్రావణ్ కుమార్ స్థాపించడం జరిగిందన్నారు. కాన్హీరామ్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రజల కోసం పనిచేయడం జరుగుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేసిందన్నారు. కాకినాడ జిల్లాలో 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 8 లక్షల పైబడి మహిళా ఓటర్లు ఉన్నారని, ఎన్నికల్లో మా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులు బుంగా సతీష్ కుమార్, గింజాల చక్రవర్తి, దడాల బాబ్జీ గంగాధర్, వల్లూరి సత్యానందం, రాష్ట్ర అధ్యక్షులు దాడిశెట్టి వీరబాబు, పృథ్వీరాజు, అనూష, గౌతమ్ ఫ్లోరెన్స్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా 100% అమలయ్యే విధంగా పనిచేయాలని, వీళ్ళందరికీ కూడా ఓట్లేసి ప్రజలు గెలిపించాలని ఒక ఆత్మీయ కలయిక బాబు జగజ్జీవన్ రావు గారు జయంతి సందర్భంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా 16 లక్షల ఓటరు మహాశైలు ఉన్నారు. వారిలో 8 లక్షలు మరి నా సోదరీమణులు, స్త్రీలు మరి పెద్ద మనసు చేసుకుని ఈసారి కోర్టు గుర్తుకి ఓటేసి రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తుల్ని మీరు బలపరచాలని, నా పేరు ఏనుగుపల్లి కృష్ణ, జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మరి నిల్చుంటున్నాను. అలాగే మా మిత్రులు దాడిశెట్టి వీరబాబు ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, మా మిత్రుడు మరి జగ్గారపు మల్లికార్జున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే మా మిత్రుడు బొంగా సతీష్ కుమారు పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే మా మిత్రుడు వల్లూరి సత్యానందం జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా, తమ్ముడు కాకినాడ రూరల్ అభ్యర్థిగా, చక్రవర్తి గారు కాకినాడ టౌన్ అభ్యర్థిగా, మరి ఇంకా మిత్రులు సకాలంలో రానున్నారు తుని మిత్రులు. వీరందరూ కూడా ప్రజలు పెద్ద మనసుతో ఓటేసి మమ్మల్ని మరి అసెంబ్లీకి పంపించాలని, నన్ను పార్లమెంటుకు పంపించాలని మనస్ఫూర్తిగా మరొకసారి ప్రజలందరూ కూడా వేడుకున్నాను. 2024 ఎన్నికలు ఎంత దారుణంగా, ఎంత కాస్ట్లీగా అయిపోయాయో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మేమందరం కూడా ఈ ఎన్నికల బరిలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా ఏనుగుపల్లి కృష్ణ గారు, 7 నియోజకవర్గాల అభ్యర్థులుగా మేమందరం కూడా ఈరోజు సమావేశమై జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మా కార్యాచరణ ఏ విధంగా రూపొందించాలి, ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళి పార్టీని బలోపేతం చేయాలి అనే ప్రణాళికను చాలా గట్టిగా సిద్ధం చేసుకోవడం జరిగింది. కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ బడుగు బలహీన వర్గాల ప్రజలు, పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, కాపులు అందరూ కూడా మా పార్టీకి సహకరిస్తారని, ఈ సందర్భంగా జై భీమరావు భారత్ పార్టీ ఏవైతే పేద ప్రజల కోసం పోరాటాలు చేసిందో అవన్నీ కూడా ప్రజలకు వివరించి మా పార్టీని ఏ విధంగా బలపరుచుకోవాలి, మా అభ్యర్థులను ఏ విధంగా గెలిపించుకోవాలి అనేది జిల్లా వ్యాప్తంగా మేము ప్రతి ఊరు, ప్రతి ఇంటికి, ప్రతి గడప వెళ్ళి ప్రచారానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి బాబు జగజ్జీవన్ రావు గారికి పుట్టినరోజు సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం.